సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 141వ భాగానికి మీ అందరికీ స్వాగతం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వం వినశ్యత్వం యః పశ్యతి స పశ్యతి. ఈ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ జ్ఞానఫలం గురించి చెప్పబోతున్నాడు. నిజానికి చాలా ఫలాలు ఉన్నాయి, వాటిల్లోంచి కొన్నింటిని చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. మొట్టమొదటిగా జ్ఞానఫలం సర్వత్ర సమదర్శనం, అంటే అంతటా ఒకటే ఆత్మను చూడడం. చూడడం అంటే అక్షరాల కళ్ళతో చూడడం అని కాదు. జ్ఞానచక్షు ద్వారా మారుతున్నటువంటి అనాత్మ, అంతటా మారని ఆత్మ ఉంది అని అర్థం చేసుకోగలగడం. శరీరం మారుతోంది, మనస్సు మారుతోంది, ఆలోచనలు మారుతున్నాయి, కానీ ఈ మారే మనశ్శరీరాలలో అంతటా ఉన్న మారని చైతన్యం ఒకటి ఉన్నది. కదులుతున్న సముద్రంలోనూ ఎగసిపడే అలల్లోనూ వాటిపైన వచ్చిపోతూ ఉన్న బుడగలులోనూ కదలని శాశ్వతమైనటువంటి నీరు ఒకటి ఉంది. అలాగే మారుతున్న మన శరీరాల్లో మారని ఆత్మ ఉన్నది. జ్ఞాని ఈ సమదర్శనం చేస్తాడు. వినశ్యత్సు సర్వేషు భూతేషు. ఇక్కడ భూతః అంటే అనేక కార్యకారణ సంఘాతాలు, అనేక అలలు ఉన్నట్టుగానే అనేక మనశ్శరీరాలు ఉన్నాయి. అవి ఎటువంటివి? వినశ్యత్సు, చావు పుట్టుకలు ఉన్నవి. సమం పరమేశ్వరం, ఈ జీవుల్లో శరీరం భిన్నంగా ఉంటుంది, మనస్సు భిన్నంగా ఉంటుంది, బుద్ధి కూడా భిన్నంగా ఉంటుంది. కానీ ఈ మారే శరీరం, మనస్సు, బుద్ధుల వెనకాతల మారనది ఒకటి ఉన్నది. దాన్నే సత్ అనొచ్చు, లేదా చిత్ అనొచ్చు, లేదా సత్ చిత్ ఆనంద పరమాత్మ అని కూడా అనొచ్చు. ఇక్కడ పరమేశ్వరం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఈశ్వరుడు ఎక్కడో దూరంగా లేడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి అని మనకు తర్వాత వస్తుంది. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అంటూ తైత్తిరీయంలో చూస్తాం. దేవో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతనః. దేహమే దేవాలయం, ఆత్మ భగవంతుడు. జ్ఞాని తను వ్యవహారంలో మునిగి ఉన్నా కూడా భగవంతుణ్ణి మర్చిపోడు. వ్యవహారాలు నడుపుతున్నప్పుడు మారుతున్న మనశ్శరీరాలను గ్రహిస్తాడు జ్ఞాని. కానీ వాటి వెనకాతలు ఉన్న మారని ఆత్మను మర్చిపోడు.
అందువల్లే మన సాంప్రదాయంలో నమస్తే అంటాం. నమస్కారం పెట్టడంలో ఉద్దేశం నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే. అలాగే నుదుటిపై చందనమో కుంకుమో విభూతో ఏదో ఒకటి పెట్టుకునే కారణం కూడా మనలో దైవం ఉన్నాడని గుర్తుంచుకోవడానికి. మనలో శాశ్వతమైనటువంటి మారని పరమాత్మ ఉన్నాడు అని తెలిస్తే మారే మనుష్యుల మీద వస్తువుల మీద మనం ఆధారపడం. నదిలో మునిగిపోతున్న వ్యక్తి గడ్డిపోచను ఆధారంగా పట్టుకుంటే లాభం లేనట్టుగానే మనం అశాశ్వతమైనటువంటి వస్తువుల్ని ఆధారంగా పట్టుకుంటే ఏం లాభం లేదు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఆత్మానం యపశ్యతి. ఎవరైతే ఈ ఆత్మను మర్చిపోరో, ఎవరైతే ఈ సమదర్శనం లేదా అద్వైత దర్శనం లేదా అభేద దర్శనం చేస్తారో స పశ్యతి, అతనొక్కడే సరి అయినటువంటి దార్శనికుడు. మనం అనేక విషయాలను చూస్తాం, కానీ సరి అయిన దాన్ని చూడం. దార్శనికుడు సరి అయిన దాన్ని చూస్తాడు. మనమంతా అలాంటి దార్శనికులం అవ్వాలి. ఏమిటా దర్శనం? ఇది ఆత్మజ్ఞానం పొందితే కలుగుతుంది. ఈ జగత్తు మొత్తం ప్రకృతి పురుషుల మేలు కలయిక. ప్రకృతి పురుషుల నుంచి జగత్తు పుట్టింది కాబట్టి జగత్తులో ఈ రెండింటి మిశ్రమం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు లక్షణాలను పుణికి పుచ్చుకుంటారు. అలాగే జగత్తులో కూడా ప్రకృతి పురుషులు రెండు లక్షణాలు ఉంటాయి. కానీ మనం ప్రకృతితో తాదాత్మ్యం చెంది పురుషుని విషయంలో పట్టించుకోం. అలాగని పూర్తిగా పురుషుడే ఉన్నాడని ప్రకృతిని నిర్లక్ష్యం చేయకూడదు. సరి అయిన దర్శనం ఏమిటి అంటే మొత్తం జగత్తు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి కూడా ఈ ప్రకృతి పురుషుల మేలు కలయిక అని గ్రహించడం. ప్రకృతి లక్షణాలు సగుణ సవికార మిథ్యా అచేతనత్వం అని మనం చూసాం. ఇవి కంటికి కనబడతాయి. కానీ పురుషుడు నిర్గుణ నిర్వికార సత్య చైతన్యతత్వం కాబట్టి ప్రత్యక్ష ప్రమాణానికి అందడు. ఆ తత్వాన్ని మన బుద్ధితో అర్థం చేసుకోవాలి. ఫ్యాన్ చూస్తే కంటికి కనబడే ఫ్యాన్ తెలుస్తుంది, కానీ దాని వెనకాతల ఉండి కంటికి కనపడకుండా నడిపిస్తున్నటువంటి విద్యుత్ శక్తి తెలియదు. అంటే చూసేది ఒకటే వస్తువుని, కానీ దానిలో కనపడే పదార్థం ఉన్నది, కనపడని తత్వం ఉన్నది. అదేవిధంగా మన తోటి మనిషి లేదా ఒక ప్రాణిని చూస్తే అతనిలో కూడా కనపడే శరీరం వెనకాతల కనపడని ఆత్మ ఉన్నది. శరీరాన్ని ఈ చక్షువులతో చూస్తే ఆత్మను జ్ఞాన చక్షువుతో చూడాలి. శివుడికి 3 నేత్రాలు ఉన్నాయి, త్రినేత్రుడు అని అంటారు. మనకు కూడా అలా 3 నేత్రాలు ఉండాలి. 2 నేత్రాలతో లౌకిక ప్రపంచాన్ని చూస్తాము, 3వ కన్నుతో శాస్త్రజ్ఞాన చక్షువు అంటారు దాన్ని, ఆ కంటితో చూస్తాం. ఆ 3వ కంటిని సూచనగా నుదుట బొట్టు పెడతాం. తంత్రశాస్త్రంలో అనేక చక్రాల గురించి చెప్తారు. అందులో ఒకటి ఆజ్ఞాచక్రం అని ఒక చక్రం ఉంటుంది. ఆజ్ఞలో ఆ అంటే పూర్ణం, జ్ఞా అంటే జ్ఞానం. అందువల్ల ఆజ్ఞాచక్రం అంటే పరిపూర్ణ జ్ఞానాన్ని అది సూచిస్తుంది. ఆజ్ఞాచక్రం 3వ కన్నుకు సంకేతం. దానికి సంకేతంగా అక్కడ మనం తిలకం పెడతాం. ఇది పురుషుని గురించినటువంటి జ్ఞానం కూడా నాకు ఉంది సుమా అని సూచిస్తుంది. ప్రకృతి పురుషులలో ప్రకృతి సవికారమని, పురుషుడు నిర్వికారమని చూసాం. ప్రకృతి అన్నది మనిషికి మారుతుంది. వర్ణ భేదాలు ఉంటాయి, ఆశ్రమ భేదాలు ఉంటాయి, లింగ భేదాలు ఉంటాయి. అందువల్ల మామూలు కళ్ళు ప్రకృతిలోని భేదాలను చూస్తాయి. ఈ భేదాలను చూడడానికి గురువు లేదా శాస్త్రం లేదా వేదాంతం ఏం అవసరం లేదు. మామూలు కళ్ళు అనిత్య ప్రకృతిని చూస్తే శాస్త్రచక్షు నిత్య ఆత్మ దర్శనం చేయిస్తుంది. దర్శనం అంటే మామూలు కళ్ళతో కాదు,
దివ్య చక్షువులతో చేస్తాం. పరమేశ్వరుడు అంటే ఇక్కడ పురుషుడు. పరమేశ్వరుడు అంటే ఒక్కొక్కరి హృదయంలో ఒక ఇష్టదైవంగా కూర్చున్నాడు అని ఊహించుకోకూడదు. పరమేశ్వరుడు అంటే నిర్గుణ నిర్వికార సత్యచేతన తత్వం. పశ్యతి అంటే పురుష దర్శనం చేసినటువంటి జ్ఞాని ప్రకృతిని మర్చిపోతాడని మనం అర్థం చేసుకోకూడదు. పురుషుణ్ణి ప్రకృతిని కూడా చూస్తాడు. ఫ్యాన్ చూసినప్పుడు ఫ్యానును విద్యుత్ శక్తిని రెండింటినీ చూసినట్టుగా సందర్భాన్ని బట్టి ప్రకృతికి లేదా పురుషుడికి ప్రాముఖ్యత ఇస్తాడు జ్ఞాని. ఇంతకుముందు చూసినట్టుగా నీ పేరేమిటి అని ఎవరైనా అడిగితే నేను నిర్గుణ నిర్వికార సత్య చైతన్యతత్వాన్ని అని చెప్పకూడదు. అప్పుడు ప్రకృతి పరంగానే జవాబు చెప్పాలి. అదే ప్రకృతి సమస్యలను సృష్టిస్తున్నప్పుడు జీవితం భారంగా అనిపిస్తుంది. సమస్యల వలయంగా ఉంటుంది జీవితం. ఆందోళనలు చుట్టుముడతాయి. అప్పుడేం చేయాలి? ఛానల్ మార్చాలి. ప్రకృతి శాశ్వత తత్వాన్ని, పూర్ణత్వాన్ని, శాంతి భద్రతలను ఇవ్వదు. నిజానికి ప్రకృతి మనుష్యు యొక్క ఉన్నతమైనటువంటి అవసరాలను తీర్చలేదు. కొంతమంది అంటారు, నాకు జీవితంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయండి, నా మాటకు విలువనిచ్చే భర్త ఉన్నాడు, తన కనుసన్నల్లో మెదిలే పిల్లలు ఉన్నారు, విశాలమైనటువంటి ఇల్లు ఉన్నది, ఇంటి నిండా నౌకర్లు ఉన్నారు, నా భర్త వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతోంది, నేను కోరుకుంటే కొండ మీద కోతినైనా తీసుకువస్తారు మావారు. అయినా ఏదో కొరత, ఏదో వెలితి నన్ను బాధిస్తోంది. అంటే ఆ కొరత, ఆ వెలితి ఆధ్యాత్మిక కొరత. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రకృతి ఛానల్ నుంచి పురుషుడి ఛానల్ వరకు మారగలిగేలా ఉండాలి. నేను ప్రకృతిని కాను, నేను పురుషతత్వాన్ని అని చెప్పుకోగలగాలి. అదే పూర్ణత్వాన్ని, శాంతి భద్రతలను, శాశ్వతత్వాన్ని ఇస్తుంది. ఈ పరిపూర్ణత్వంలో నెలకొన్నాక అవసరమైతే మళ్ళీ ప్రకృతిలోకి మారచ్చు. మంచి గాఢ నిద్రపోయాక మర్నాటి కార్యక్రమాలు చేపట్టడానికి ఎలా శక్తి పుంజుకుంటారో అలాగా పురుషునిలో స్వాంతన పొందాక ప్రకృతి కార్యాలను చేపట్టచ్చు. ఇలాగా ప్రకృతి పురుషుల మేలు కలయికను అర్థం చేసుకుని మారే వ్యవహారాలన్నింటినీ కూడా వాటి వెనక ఉన్న మారని పురుషుడి విషయం మర్చిపోకుండా మనం ఉండగలిగితే దాన్ని ఆత్మనిష్ట అని అంటారు. దాన్ని సహజ సమాధి అని అంటారు. ఈ శ్లోకం ఆ విధంగా జ్ఞానికి కలిగే మొదటి ఫలాన్ని వివరించింది. అతను సమ్యక్ దర్శనం చేస్తాడు కాబట్టి అది మనోవ్యాధికి మందులాగా పనిచేస్తుంది. ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక నిరాశ నిస్పృహలకు లోనవుతాడు. మనోవ్యాధికి మందు లేదంటారు. ఏ మందైనా వేసుకున్నా వాటి వల్ల వేరే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. కానీ ఈ సమదర్శనం దానికి శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఆ విధంగా మొదటి ఫలం సర్వత్ర సమదర్శనం. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాంతి పరాంగతిం. రెండవ ఫలం అమృతత్వ ప్రాప్తి. జ్ఞాని శాశ్వత తత్వాన్ని పొందుతాడు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. అందులో మా అంటే నన్ను అసత్యం నుండి సత్యానికి తీసుకువెళ్ళు, చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్ళు, అశాశ్వతత్వం నుంచి శాశ్వతత్వానికి తీసుకువెళ్ళు. మా అంటే వద్దు అని కూడా అర్థం వస్తుంది. అందువల్ల సందర్భాన్ని బట్టి అర్థం తీసుకోవాలి. ఇక్కడ వద్దు అంటే నన్ను చీకట్లోనే ఉండనియ్యి, వెలుగులోకి శాశ్వతానికి తీసుకువెళ్ళొద్దు అనే అర్థం వస్తుంది. అందువల్ల ఇక్కడ చెప్తున్నటువంటి ఫలం అమృతత్వ ప్రాప్తి. సమం పశ్యన్, విషమ దర్శనం అంతటా సమదర్శనం చేస్తాడు జ్ఞాని.
వ్యవహారం నడపడానికి విషమ దర్శనం కావాలి. గీతాబోధలో సర్వత్ర సమదర్శనం గురించి విని బయటకు వచ్చాక సమదర్శనం పాటిస్తున్నామని చెప్పి వేరే ఎవరో చెప్పులు వేసుకుని వెళ్ళిపోకూడదు. వ్యవహారం వ్యవహారమే, కానీ అది చేస్తున్నంతసేపు కూడా పురుష దర్శనాన్ని మర్చిపోకూడదు. పశ్యన్ శృణ్వన్ సృశన్ జిఘ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఏది తలుచుకున్నా, ఏది స్మరిస్తున్నా, దేన్ని రుచి చూస్తున్నా జ్ఞాని అందులో మమేకం చెందడు. ఈ సమదర్శనం లేకపోతే స్వప్న ప్రపంచం భయపెట్టినట్టుగానే ఈ ప్రకృతి మనల్ని భయపెట్టిస్తుంది. కళ సృష్టించగానే అది మనం సృష్టించిన కళే అని మర్చిపోయి అందులో జరిగినటువంటి సంఘటనలకు భయపడతాం. అలాగే సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా వెనక తెరను మర్చిపోయి సినిమాలో మమేకం చెందితే అందులో సంఘటనలు మనల్ని బాధ పెడతాయి లేదా భయపెడతాయి. ఒక మాటలో చెప్పాలి అంటే పురుషుని విషయం మర్చిపోతే చాలు, ప్రకృతి భయపెట్టిస్తుంది. సర్వత్రా అన్నింటిలోనూ చూస్తాడు జ్ఞాని. దేన్ని చూస్తాడు? సమవస్థితమీశ్వరం. ఇక్కడ కూడా ఈశ్వరుడు అంటే ఏకరూప ఈశ్వరుడు కాదు, అనేక రూప ఈశ్వరుడు కూడా కాదు. ఈశ్వరుడు అంటే పురుషుడు లేదా ఆత్మ. అంటే నిర్గుణ బ్రహ్మ, గుణాలు లేని బ్రహ్మ. అటువంటి పురుషుడు అంతటా ఉన్నాడు. సమవస్థితం అంటే అధిష్టానంగా ఉన్నాడు. ప్రకృతి మిథ్యా, పురుషుడు సత్యం అని చూసాం. మిథ్యా ప్రకృతికి సత్య అధిష్టాన పురుషునికి ఆధారం లేకపోతే విడిగా ఉనికి లేదు. ఎలాగైతే తెర లేకపోతే సినిమా ఆడలేదో అలాగా పురుషుడు లేకపోతే ప్రకృతికి ఉనికి లేదు. తెర ఉన్నట్టుగా మనకు తెలిసినా తెలియకపోయినా అదే ఆధారం. అలాగే పురుషుడు ఉన్నట్టు తెలిసినా తెలియకపోయినా పురుషుడే ఆధారం. అందువల్ల జ్ఞాని అన్ని సమయాల్లోనూ అన్ని చోట్ల పురుషుడినే చూస్తాడు. చూస్తాడు అంటే అక్షరాలా చూస్తాడు అని కాదు అర్థం, జ్ఞానచక్షువుతో అని అర్థం చేసుకుంటాడు దాన్ని. దానివల్ల అతను పొందే ఫలం ఏంటి? పరాంగతిం యాతి, అత్యంత గొప్ప లక్షణాన్ని పొందుతాడు. అంటే అమృతత్వాన్ని పొందుతాడు. దాని తర్వాత అతన్ని మృత్యుభయం వెంటాడదు. దాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ అద్భుతంగా వర్ణిస్తున్నాడు. దాని తర్వాత జ్ఞాని తనను తాను నాశనం చేసుకోడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ప్రతి అజ్ఞాని సంసారి తనను తాను నాశనం చేసుకుంటున్నాడని అర్థం. మామూలుగా అజ్ఞాని తన సమస్యలకు ప్రపంచాన్నో అందుబాటులో ఉన్న మనుషులను నిందిస్తాడు. కానీ వేదాంత ప్రకారం ప్రపంచం ఏమీ సమస్యలను సృష్టించదు. మన అజ్ఞానం వల్లనే మనమే మనల్ని నాశనం చేసుకుంటున్నాం. ఈ భావన ఈశావాస్యోపనిషత్తులో వస్తుంది. మనం ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటుంది ఆ ఉపనిషత్తు. శంకరాచార్యుల వారు ఈ మంత్రాన్ని 2 రకాలుగా విశ్లేషిస్తారు. రెండూ కూడా అద్భుతమైనటువంటి విశ్లేషణలే. వాటిని కొంచెం ఇప్పుడు చూద్దాం. ఆత్మ అజ్ఞానం వల్ల అజ్ఞాని శరీరాన్ని చంపుతాడు. అజ్ఞాని ఆత్మ అజ్ఞానం వల్ల అనాత్మ అయినటువంటి శరీరంతో మమేకం చెందుతాడు. అంటే ఆత్మ అజ్ఞానం దేహాభిమానాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే దేహాభిమానం పెరుగుతుందో అప్పుడే అజ్ఞాని కర్త అవుతాడు. ఆత్మ ఆ కర్త కాని దేహాభిమానం అజ్ఞానిని కర్తని చేస్తుంది. కర్తగా అతను అనేక కర్మలు చేస్తాడు. ఆ కర్మలు అనేక పుణ్యపాపాలను పోగేస్తాయి. లౌకికంగా బ్యాంక్ అకౌంట్లో ధనాన్ని పోగేస్తాడో లేదో తెలియదు, కానీ ఆధ్యాత్మపరంగా పుణ్యపాపాలను పోగేసుకుంటాడు. వేదాంత శాస్త్రం ఈ పుణ్యపాపాలే నీ వచ్చే జన్మకు కారణం అని అంటుంది. వచ్చే జన్మలో మనకు మానవ జన్మ వస్తే దానికి కారకులు ఎవరు? మన తల్లిదండ్రులా, భగవంతుడా?
ఎవరూ కాదు. మనం చేసుకున్న కర్మలే దానికి కారణం. ఆ కొత్త జన్మ, ఆ కొత్త శరీరం కొన్ని సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఎప్పుడో అది కూడా రాలిపోతుంది. ఎందుకు? వ్యవహారిక జీవితంలో డాక్టర్ల పరిభాషలో చెప్పాలి అంటే గుండె నొప్పి వచ్చో, క్యాన్సర్ అనే మహమ్మారి వచ్చో, రోడ్డు ప్రమాదంలో హఠాత్తుగానో మరేదో రోగం వచ్చో మరణిస్తాడు. కానీ వేదాంత పరిభాషలో చెప్పాలి అంటే అది అతని ప్రారబ్ధ కర్మ ముగిసింది. అంటే ఒక జన్మ రావడానికి, ఆ జన్మ ముగియటానికి కూడా ఆ వ్యక్తి చేసుకున్నటువంటి పుణ్యపాపాలే కారణం. ఈ జన్మతో అతని పుణ్యపాపాలు ముగుస్తాయా అంటే లేదు. ఇది ఒక అంతులేని కథ. ఈ కథకు ముగింపు లేదు. పునరపి జననం పునరపి మరణం అనే వృత్తం కొనసాగుతూనే ఉంటుంది అజ్ఞాని విషయంలో. అందువల్ల అజ్ఞాని తనను తాను చంపుకుంటున్నాడు. ఆత్మహత అంటే ఆత్మహత్యకు కారణమవుతాడు. అంటే శరీరం మరణించడానికి అతను కారణమవుతాడు. రెండవది, ఆత్మ అజ్ఞానం వల్ల అజ్ఞాని ఆత్మను చంపుతాడు. ఆత్మ అజ్ఞానం వల్ల ఆత్మను చంపుతున్నాడు అని అంటున్నారు శంకరాచార్యులు వారు. ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే ఆత్మను హత్య చేస్తున్నాడు. అజ్ఞాని ఆత్మను ఎలా హత్య చేయగలడు అని శంకరాచార్యుల వారే ఆ సందేహాన్ని వెలుగుచ్చి దానికి జవాబును కూడా చెప్తున్నారు. ఆత్మ శాశ్వతం, దానికి నాశనం లేదని ఒక పక్క చెప్తూ, అజ్ఞాని ఆత్మను చంపుతున్నాడు అని ఎలా చెప్పగలం? అజ్ఞాని ఆత్మను చంపినట్టుగా చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? అజ్ఞానికి ఆత్మ యొక్క ఉన్నత స్థాయి తెలియకపోవడం వల్ల తన ఉన్నత స్థాయిని స్వీకరించడం లేదు. తన ఇంట్లోనే లంకె బిద్దలు ఉన్నాయని తెలియని వ్యక్తి వాటిని తవ్వి తీసుకోలేడు. అంటే అతని అజ్ఞానం వల్ల వాటిని పొందలేకపోతున్నాడు. అలాగే అజ్ఞాని తను ఆత్మను అని తెలియక తన ఉన్నత స్వరూపం వల్ల పొందే ఫలాన్ని పొందలేకపోతున్నాడు. ఉన్నత స్వరూపం ఉండి కూడా దాని గురించి తెలియడం లేదు అంటే అవి ఉన్నా కూడా లేనట్టే. ఎందుకు? ఉన్నత స్వరూపం వల్ల పొందగలిగే ఫలాన్ని పొందలేకపోతున్నాడు కాబట్టి. శంకరాచార్యులు వారు దాన్ని అతను నాశనం చేసినట్టే అని అంటున్నారు. ఏదైనా నాశనం అయితే దానివల్ల ప్రయోజనం పొందలేనట్టే. ఆత్మ నుంచి ఫలితం పొందడం లేదు కాబట్టి ఆత్మను నాశనం చేసినట్టే అర్థం. అతని ఉన్నత స్వరూపం ఏమిటి? పూర్ణత్వం, అభయత్వం, అమృతత్వం. అవి తెలియక అతను అవస్థపడుతున్నాడు. ఆ విధంగా అజ్ఞాని తను ఆత్మను అని తెలియక ఆత్మను చంపుతాడు. అజ్ఞాని తనను తాను నాశనం చేసుకుంటున్నాడు అంటే జ్ఞాని మాట ఏమిటి? జ్ఞాని తనను తాను నాశనం చేసుకోడు. నహినస్త్యాత్మాత్మనాం. అజ్ఞానిలాగా జ్ఞాని తనను తాను నాశనం చేసుకోడు. తనను శరీరపరంగానూ నాశనం చేసుకోడు, ఆత్మపరంగా కూడా నాశనం చేసుకోడు. అతను అమృతత్వాన్ని పొందుతాడు. పరాంగతిం యాతి. అతను పరమగతిని పొందుతాడు అంటే ఏమిటి అర్థం? అమృతత్వాన్ని పొందుతాడు. ఆ విధంగా రెండవ ఫలం అమృతత్వ ప్రాప్తి. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం స పశ్యతి. మూడవ ఫలం అకర్తృత్వం. జ్ఞాని ఆత్మగా తను ఏ కర్మలు చేయడం లేదు అని తెలుసుకుంటాడు. అంటే అకృత్వత్వ ప్రాప్తి కలుగుతోంది అతనికి. జ్ఞాని తను అకర్త అని తెలుసుకుంటే అతను సంసారం నుంచి విడిపడినట్టే. ఎందుకంటే కర్తృత్వ భావనే అన్ని సమస్యలకు మూల కారణం. నేను కర్తను అని అనుకుంటే అనేక కర్మలు మనం చేస్తాం. ఆ కర్మలు మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కర్మఫలాలు తెస్తాయి. ఆ కర్మఫలాలు సుఖ దుఃఖాల రూపంలో ఉంటాయి. ప్రపంచంలోకి కర్మ రూపంలోకి వెళ్ళింది తిరిగి మనకు కర్మ రూపంలోనే వస్తుంది.
అందులో ఏ పొరపాటు ఉండదు, చిరునామా మార్పు ఉండదు. కర్మఫలాలను స్వీకరించక తప్పదు. అంటే అప్పుడు మనం భోక్త అవుతాం. ఈ భోక్త హోదా నుంచి మనం తప్పించుకోలేం, శని దశ నుంచి తప్పించుకోలేం. ఒక వ్యక్తి తనకు శని దశ ఉందని తెలుసుకుని ఎక్కడికో పోయి దాక్కున్నట్ట. ఆ సమయంలో దాక్కుని బయటకు వచ్చాక శనితో సవాల్ విసిరాడు. చూసావా, నిన్ను నేను తప్పించుకున్నాను అని అన్నాడు. అప్పుడు శని చిరునవ్వు నవ్వి, రాజభోగాలు అనుభవించాల్సిన నువ్వు ఎక్కడో అజ్ఞాతవాసం చేసి కనీస అవసరాలకు కూడా కష్టపడడం ఎందుకు అనుకుంటున్నావు? అది నా ప్రభావం వల్లనే అన్నాడు. కర్తగా మనం ఉంటే భోక్తగా కర్మఫలాలను అనుభవించక తప్పదు. భోక్తృత్వం తప్పించుకోవాలి అని అనుకుంటే దానికి ఒకటే మార్గం ఉన్నది, కర్తృత్వం నుంచి తప్పించుకోవడమే దాని మార్గం. కర్తృత్వం నుంచి తప్పించుకోవాలి అంటే దేహాభిమానం నుంచి ఎదగాలి. దేహాభిమానం ఉన్నంత వరకు కర్మలు నేను చేస్తాను అని అనుకోక తప్పదు. దేహాభిమానం ప్రకృతి అభిమానం వల్ల వస్తుంది. ప్రకృతి అభిమానం మనల్ని కర్తగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ దేహాభిమానం వదిలి నేను ప్రకృతిని కాను, నేను పురుషుణ్ణి అని అర్థం చేసుకుంటామో అప్పుడే కర్తృత్వ భోక్తృత్వ భావనల నుంచి ఎదుగుతాం. కర్మాణి అంటే మంచి చెడు కర్మలన్నీ ప్రకృత్యా ఏవ క్రియమాణాని సర్వసః, ప్రకృతి చేతనే చేయబడుతున్నాయి. ప్రకృతి కర్మలను చేయగలదు. ఎందుకంటే ఒక కర్మ చెయ్యాలంటే కొన్ని మార్పులు సహజం. మనం మాట్లాడే నోటిని తిప్పుతాం, ఏదైనా ఆలోచించాలంటే ఆలోచనలు మారుతాయి. అందువల్ల కర్మ అంటే వికారం చెందడం. ప్రకృతి వికారం చెందుతుంది కాబట్టి కర్మ చేయగలదు. పురుషుని విషయానికి వస్తే పురుషుడు నిర్గుణ నిర్వికార సత్య చేతన తత్వం అని మనం చూసాం. పురుషుడు నిర్వికారం కాబట్టి కర్మలు చేయలేడు. కాయిక వాచిక మానసిక కర్మలు కూడా చేయలేడు. ధార్మిక అధార్మిక కర్మలు కూడా చేయలేడు. ప్రకృతే చేయగలదు. ప్రకృతి అంటే కార్యకారణ సంఘాతం, అంటే మన శరీరాలు. ఇంకో విధంగా చూస్తే శరీరత్రయం లేదా పంచకోశం. కానీ పురుషుడు శరీరత్రయ విలక్షణం, పంచకోశాతీతుడు. జ్ఞాని తను ఆత్మ అని అర్థం చేసుకుంటాడు. అతని సమక్షంలోనే ప్రకృతి అంతా చేస్తోంది అని గ్రహిస్తాడు. అయితే అతనెవరు? ఆత్మానం అకర్తారం సపశ్యతి. జ్ఞాని తను అకర్తను అని తెలుసుకుంటాడు. జ్ఞానికి జ్ఞానం వల్ల సంచిత కర్మలు అయిపోతాయి. ఆగామి కర్మలు కొత్తగా వచ్చి చేరవు. ప్రారబ్ధ కర్మ ఉంటుంది కానీ దానికి చెల్లించడు. అజ్ఞాని కర్మలు అంత త్వరగా క్షయం అవ్వవు. ఎందుకంటే అవి అనంతకోటి జన్మార్జితాని కర్మాణి, అనేక జన్మల నుండి పోగేసుకుంటూ వచ్చినటువంటివి. వాటిని ఒక జన్మలో క్షయం చేసుకోవడం కష్టం. అదీ కాక పాత కర్మలు ఉండగా ఇంకా ఈ జన్మలో చేసినటువంటి కొత్త కర్మల వల్ల కలిగే ఆగామి కర్మలు కూడా వచ్చి చేరతాయి. ఉదాహరణకి 2783 కర్మలు. ఏదో అర్థం అవటానికి ఓ సంఖ్య ఇవ్వబడింది, ఇదేమీ నిజం కాదు. అజ్ఞాని ఈ జన్మలో క్షయం చేసుకున్నాడు అనుకుంటే ఈ జన్మలో కొత్తగా వచ్చి చేరేవి 27,000 ఉండొచ్చు. అందువల్ల కర్మల వృత్తాన్ని ఆపడం అసాధ్యం. కర్మల వల్ల జనన మరణ వృత్తం ఏర్పడుతుంది. ఈ వృత్తాన్ని ఆపడం చాలా కష్టం. దానికి ఒకటే ఒక మార్గం ఉంది, దాని నుంచి బయటకు రావడమే. జాతరలో రంగుల రాట్నం ఎక్కుతారు. అది కొన్ని నిమిషాల పాటు తిరుగుతుంది. అందులో కూర్చుని ఆకాశానికి వెళుతూ అక్కడి నుంచి ప్రపంచాన్ని చూస్తే రంగురంగులుగా కనిపించి ఆనందదాయకంగా ఉంటుంది. కానీ ఏదో కారణం వల్ల దాన్ని ఆపే వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అనుకోండి. మీరు ఆ రంగుల రాట్నంలోనే తిరుగుతూ ఉండాలి.
అని తెలిసేసరికి అంతరంగులమయంగా ఉన్న ప్రపంచమంతా కూడా చీకటి కప్పేసినట్టు అవుతుంది. రంగులు పోయి నల్ల రంగు మిగులుతుంది. ఆ రంగులు రాట్నాన్ని ఆపేదిలాగా? అది మాత్రం ఆగదు. దాన్ని ఆపే వ్యక్తి లేడు. దాని నుంచి దూకేయడమే మార్గం. అదేవిధంగా ప్రకృతి వృత్తంలో తిరుగుతూనే ఉంటుంది. దాన్ని మీరు ఆపలేరు. దాని నుంచి మీరే బయటకు దూకేయాలి. ఆత్మానం అకర్తారం సపశ్యతి తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. ప్రకృతే కర్మలు చేస్తోంది, ఆత్మనైన నేను చేయడం లేదని జ్ఞాని తెలుసుకుంటాడు. కానీ ఈ విషయం సరిగా అర్థం చేసుకోవాలి. కొంతమంది అద్వైత బోధన వారికి కావలసినట్టుగా మలుచుకుంటూ ఉంటారు. చేసే అక్రమాలన్నీ చేసేసి నేనేం చేయలేదు, ప్రకృతే చేస్తోంది అని అంటారు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వసహ. పైగా గొప్పగా ఈ శ్లోకాన్ని ఉటంకిస్తారు కూడా. ఇంతకుముందు కూడా చూసాం ఒక ఉదాహరణని. ఒక నేరస్తుడు ఒక నేరం చేసి కోర్టుకు వెళ్తాడు. నేనేమీ నేరం చేయలేదు, నేను ఆత్మను, ప్రకృతి అంతా చేస్తోంది అంటాడు. ఆ న్యాయాధికారి కూడా ఇతని కన్నా 2 ఆకులు ఎక్కువే చదివాడు. నేను కూడా నిన్నేమీ శిక్షించడం లేదు, ఆత్మ సర్వవ్యాపకం కాబట్టి దాన్ని జైల్లో కూడా నేను బంధించలేను, పైగా ఆత్మ అకర్త అభోక్త, ప్రకృతే అంతా చేస్తోందని నాకు కూడా తెలుసు, అందువల్ల నీ శరీరమైనటువంటి ప్రకృతినే నేను శిక్షిస్తున్నాను అంటాడు. చెల్లుకు చెల్లు అయిపోయింది. దానికి దీనికి సరిపోయింది. అందువల్ల వేదాంతాన్ని అధర్మం చేయడానికి వాడకూడదు. వేదాంతాన్ని అధర్మానికి వాడడానికి ప్రయత్నిస్తున్నాము అంటే మనం వేదాంతాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని అర్థం. ఎందుకంటే వేదాంతాన్ని సరిగా అర్థం చేసుకుంటే మనం ధర్మాన్నే పాటిస్తాం. వేదాంతాన్ని సరిగా అర్థం చేసుకున్నామో లేదో తెలుసుకోవాలి అంటే దానికి ఒకటే ఒక మార్గం ఉన్నది. మనం జీవితాన్ని ధర్మపరంగా జీవిస్తూ ఉంటే సరిగ్గా వెళుతున్నట్టు. అధర్మంలోకి అడుగు పెడితే మాత్రం కొన్నాళ్ళు వేదాంతాన్ని పక్కకు పెడితే మంచిది. మళ్ళీ ధర్మశాస్త్రానికి వెళ్ళి ధర్మం గురించి నేర్చుకోవాలి. వేదాంతాన్ని తప్పుగా వాడకూడదు, తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆ విధంగా 3వ ఫలం అకర్తృత్వం. ఆ తర్వాత యథాభూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తథా. 4వ ఫలం బ్రహ్మత్వం. ఇది చాలా లోతైనటువంటి గంభీరమైనటువంటి శ్లోకం. వేదాంతంలో అనేక దశలు ఈ ఒక్క శ్లోకంలోనే పొందుపరచబడ్డాయి. ఈ దశలను అర్థం చేసుకోవాలి అంటే ముందు దానికి ఒక ఉదాహరణను చూడాలి. ఆ ఉదాహరణను చూస్తూ తర్వాత తరగతిలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.